ఒకటి మెగా డిఎస్ అని మొదటి సంతకం చేశాడు. మొదటి సంతకం చేస్తే సుమారు 11 నెలలు కావస్తుంది. ఇంతవరకు డిఎస్సి అభ్యర్థులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. వాళ్ళ గురించి కూటమి ప్రభుత్వం అసలు పైసా కూడా ఆలోచించడం లేదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేస్తావు తోపుతురు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే ఇవాళ ఏదో రంగు బట్టలు వేసుకొని యువతను పూర్తి స్థాయిలో మోసం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇది మీరు చేసే ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పుడైనా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి ఆలోచించండి. మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 గురించి చెప్పారు. మాకి ఎటువంటి పథకాలు అవసరం లేదు. మాకు యువత కావాల్సింది ఉద్యోగాలు. మెగా డిఎస్సి ఇస్తున్నారు. 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి. మేమే మా సొంత కాళ్ళ మీద నిలబడతాం. మేమే కొనుగోలు ద్వారా అభివృద్ధిని కూడా మేమే చూపిస్తామని కూడా ఈ రకంగా తెలియజేస్తున్నాం. అది వద్దు, మాకు పథకాలు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. కొనుగోలు ఉద్యోగాల ద్వారా మాకు ఉద్యోగాలు వస్తే మేమే కొనుగోలు శక్తిని పెంచుతాం. అభివృద్ధి కూడా మాకు ఉద్యోగాల ద్వారా కదన్నా అభివృద్ధి వచ్చేది. ఈ పథకాల ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది అంటే అస్సలు శూన్యం, అవసరం లేదు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందుకు అధికారం కోల్పోయాడంటే కేవలం అభివృద్ధిని మర్చాడు, ఉద్యోగాలు మర్చాడు. ఇవాళ నేను నవరత్నాలు చేస్తున్నాను, నేను ఇంకా నవరత్నాలు ఇంప్లిమెంట్ చేశాను కదా, ఇంకెందుకు డబ్బులు ఇచ్చేసాను, నాకు ఓట్లు వేస్తున్నారు అనుకున్నారు. కాదు, యువత పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఆలోచన విధానం కలిగే ఇవాళ రాష్ట్రంలోన కూటమి ప్రభుత్వానికి అధికారం పట్టం కట్టారు. సో ఈ కూటమి ప్రభుత్వం కూడా అదొక్కటే ఆలోచించాలి. 25 లక్షల ఉద్యోగాలు అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, గ్రూప్ 2 గ్రూప్ 1 అన్నారు, పోలీసు ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ ఒక్క ఉద్యోగం లేదు. ఇవాళ లడ్డు చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. రంగురంగులు బట్టలు వేసుకొని యువతను మోసం చేస్తున్నారు. ఇది మాకొద్దు. అధికారం వచ్చి 6 నెలలు అయింది కదా, వేచింది అంటారు కదా. 6 నెలలు ఎక్కడైంది? 6 నెలలు 3 నెలలు టైం అన్నారు, 3 నెలలు ఉస్పటాక్. 6 నెలలు టైం అన్నారు, 6 నెలలు ఉస్పటాక్. ఇప్పటికి 9 నెలలు అయిపోయింది. ఇంకా సంవత్సరం గడుస్తుంది. 25 లక్షల ఉద్యోగాల్లో సంవత్సరానికి ఎన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి? 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. ఏమన్నా అంటే అప్పులు ఉన్నాయి, అప్పుడు చూసుకోలేదు, ఏదో జగన్మోహన్ రెడ్డి పెద్ద బొక్క పెట్టిపోయాడు అంటున్నారు. అంటే ఇంత రాజకీయ భవిష్యత్తు కలిగింది మన ఇండియాలోనే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. అతను అప్పుడు ఎందుకు ఆలోచించి హామీలు ఇవ్వలేదు? ఆలోచించి హామీలు ఇవ్వాలి కదా, ఎక్కడ హామీలు ఇవ్వలేదు. అసెంబ్లీ నుంచి బయటకు వాకౌట్ చేశారు కదా జగన్ గారు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడేకి మొహం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏదో మాకు ఇంకా